ఉమ్, ఓకే. మాతాజీ ఫస్ట్ నుంచి. ముఖ్యంగా ఏంటంటే నేను ఈ అధ్యాయంలో ఏంటి అనేది ఒక 4 పాయింట్స్ చెప్పి తర్వాత గత అధ్యాయానికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ అవుతాను మాతాజీ. ఉమ్, ఓకే. ముఖ్యంగా ఎందుకంటే ఈ మైత్రేయుడు విదురుడి యొక్క సంవాదం అనేది ఈ అధ్యాయంలో మనం 4 పాయింట్స్ ముఖ్యంగా తెలుసుకుంటాం. అవేంటంటే మనువు గురించి తెలుసుకుంటాము. తర్వాత భగవంతుడి యొక్క సృష్టి అంటే సర్గ గురించి కొంచెంగా తెలుసుకుంటాం. తర్వాత విసర్గ గురించి అనేక తెలుసుకుంటాం అనమాట. ఈ విసర్గ అనేది చేసింది ఎవరంటే బ్రహ్మ అన్నమాట. బ్రహ్మ చేసినటువంటి సృష్టిని విసర్గ అంటారు. తర్వాత విదురుడి యొక్క గొప్ప లక్షణాల గురించి మనం వివరంగా తెలుసుకుంటాం. ఈ ఈ అధ్యాయంలో మొత్తం 53 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో వెళ్లే ముందరగా మనం గత అధ్యాయంలో ఏం తెలుసుకున్నామో చూసుకొని దాని కంటిన్యూ అవుతుంది ఈ అధ్యాయము. అందుకని సో గత అధ్యాయంలో ఏం తెలుసుకున్నామంటే అసలు ఆదివరాహ స్వామి అంటే ఆయన ఎలా అవతరించారు, ఆయన భూదేవిని ఎలా రక్షించాడు, తర్వాత హిరణ్యాక్షుణ్ణి ఏ విధంగా సంహరించారు, ఇలాంటి లీలలన్నీ కూడా మనం విన్నామన్నమాట ఈ వృత్తాంతం ద్వారా. మరి ఫలస్థితి కూడా తెలుసుకున్నాం గత అధ్యాయంలో. ఈ యొక్క లీల వింటే ఏం జరుగుతుంది అంటే, అయితే శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినటం, కీర్తించటం ఇవన్నీ చేస్తే మనకి త్వరగా ఆ బ్రహ్మహత్య పాతకం నుండి మనం బయటపడతాం. అదే అంతేకాకుండా అనేక పాపాల నుండి మనం విడుదల అవుతాం అన్నమాట ఈ యొక్క ఆదివరాహ లీల వింటే. ఇంకా ఆ ఫలస్థుతిగా ఏం చెప్తున్నారంటే భౌతికంగా కూడా పుణ్యం వస్తుంది, యశస్సు, ధనము, ఆయువు, అభీష్టము ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా మన జీవితంలో చివరి క్షణాలలో మనం ఎప్పుడైతే ఈ ఆదివరాహ లీల వింటామో అప్పుడు మనం ఖచ్చితంగా నారాయణుడి యొక్క ధామాన్ని చేరుతాము అని ఫలస్థుతిగా విన్నాం అనమాట. మనం ఇంకా అంటే నాలాగా భౌతిక వాంఛల్లో ఉన్న వాళ్ళు ఏదైనా చదువుతున్నప్పుడు విష్ణు సహస్రనామం కానీ ఏదైనా చదువుతున్నా వెంటనే ఫలస్థుతి ఏంటి అది చదువుతుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క కష్టాలు నాకున్నాయి అవి చదవటం వల్ల ఇంకా తీరిపోతాయి అనే ఆనందం కలుగుతుంది. అట్లనే మనం ఈ గత అధ్యాయంలో ఈ లీల వింటూ ఉండటం వల్ల ఇన్ని ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది తృప్తి కలుగుతుంది అనమాట. ఇంకా ఈ అధ్యాయంలో 20వ అధ్యాయంలోకి వెళ్తున్నాను. ఈ అధ్యాయంలో సోనకుడు సూత గోస్వామిని ప్రశ్నిస్తున్నారు అనమాట. ఓ సూత గోస్వామి, ఆ వరాహస్వామి ఆ యొక్క భూమిని రక్షించి తిరిగి ఆమె కక్షలో పెట్టారు. పెట్టిన తర్వాత ఆ స్వయంభూ మనువు ఏం చేశారు, ఆయన తర్వాత వచ్చినటువంటి జీవుల్ని ముక్తి మార్గం చూపించడానికి ఆయన ఏం చేశారు అని అడుగుతున్నాడు. ఇంకా ఈ ఇంకా ఏంటంటే స్వయంభూ మనువు జన్మించిన తర్వాత ఏం జరిగింది, ఆయన ఏం చేశారు, ఆయన గురించి పూర్తిగా తెలియచేయండి అని అడుగుతున్నారు సౌనకుడు సూతుడు అనమాట. ఈ యొక్క ఆదివారాహ లీల జరిగింది ఎప్పుడంటే ఈ స్వయంభూ మనువు కాలంలో. అందువల్లే శ్రీల ప్రభుపాద గారు మనకు ఈ కాలం గురించి చక్కగా వివరించారు భాష్యంలో. ముందుగా ఈ కాలం గురించి చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మనకి అందరికి తెలుసు కదా, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, వీటన్నిటిని కలిపి చతుర్యుగాలు అంటారు అనమాట. వీటన్నిటి యొక్క కాల పరిమితి ఎంత అంటే 43,20,000 సూర్యమాన సంవత్సరాలు అనమాట. వీటన్నిటి కలిపి అంతకాలం. ఇంకా మనువు కాలం దీంతో ఎట్లా అంటే 72 చతుర్యుగాలు అంటే 43,20,000 ఇంటూ 72 అన్నమాట. మొత్తం ఎంత అవుతుందంటే 31,53,60,000 సంవత్సరాలు అన్నమాట మనువు యొక్క కాల పరిమితి. ఇంకా పనిలో పని మనకు ప్రభుపాద గారు బ్రహ్మదేవుడి యొక్క ఒకరోజు కాలం చెప్తున్నారు. ఆయన ఒక రోజు కాలం అవ్వాలంటే 14 మంది మనువుల కాలం అన్నమాట. ఇంకా మనువు గురించి ఇంకొంచెం ఏంటంటే ఆయన బ్రహ్మ యొక్క మనసు నుండి వచ్చారనమాట. ఇంకొంచెం డీటెయిల్ గా తర్వాత శ్లోకాలలో వస్తుంది. అసలు మనువు అనే ఇప్పుడు మనకు మనుషులు అనే పేరు వచ్చింది కదా, ఈ పేరు మనకి ఎక్కడి నుండి వచ్చిందంటే మనువు నుండే వచ్చింది. ఈ మనువు ఆ బ్రహ్మగారి యొక్క ఆజ్ఞతో ఈ శాస్త్రాలలో ఏదైతే చెప్పబడిందో ఆ యొక్క విధి విధానాలన్నీ కూడా
ఆయన తయారు చేసి ఆయన మన చేత అవలంబిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన ఈ కుటుంబంలో పెద్ద ఉన్నారనుకోండి, ఆయన ఏదైనా మంచి పనులు చేస్తుంటే ఆయన చూసి మనం చేస్తాము రోల్ మోడల్ గా. అట్లాగే మనువు అని ఆయన మనకు అందరికంటే ఫస్ట్ మన మనుషుల్లో స్టార్టింగ్ ఆయన అన్నమాట. అందువల్ల ఆయన ఈ యొక్క విశ్వం యొక్క సంక్షేమ కార్యక్రమాల కోసము, జీవుల ముక్తి కోసము ఏమి చేయాలో అనేది యజ్ఞాలు, యాగాలు అవన్నీ కూడా శాస్త్రంలో చెప్పినట్టుగా ఆయన చేస్తారు. ఇది మరి మనువుకి ఎవరు చెప్పారంటే బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ మేరకు ఆయన చేస్తున్నారనమాట మనువు. మరి ఈ ఈ యొక్క శాస్త్ర విధానం ఎక్కడి నుండి వచ్చిందంటే మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, భగవంతుడి నుండే ఈ శాస్త్రాలన్నీ కూడా వచ్చినాయి. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి నుండి వచ్చినాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఏమైన తర్వాత ఏమవుతుందంటే సోనక మహర్షి విదురుడి గురించి కూడా తెలియచేయండి సూత మహాస్వామి అని అడుగుతున్నారు అనమాట. ఎందుకు విదురుడి గురించి అడుగుతున్నారంటే ఆయన గొప్ప భక్తుడు విదురుడు, అందువల్లే సోనకుడు సూత గోస్వామిని అడుగుతున్నారు. ఇంకా విదురుడికి గొప్ప లక్షణాలు ఏంటంటే ఆయన పరమ భక్తుడు, తర్వాత భగవంతునికి సన్నిహిత మిత్రుడు, తర్వాత భగవంతుని యొక్క ఆజ్ఞను ఎవరైతే తిరస్కరించారో అట్లాంటి వాడిని వదిలిపెట్టేశారు. విదురుడు యొక్క అన్న ధృతరాష్ట్రుడు అనమాట, అన్నను కూడా వదిలిపెట్టేశారు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ ఎవరైతే పాటించకుండా ఉంటారో అక్కడ అలాంటి చోట ఉండకూడదు. అది ఇంకా మనకు చేతనైతే మనము ఆ యొక్క ధర్మం కోసం పోరాడాలి, లేకుంటే ఆ ప్లేస్ ని వదిలిపెట్టి వెళ్ళాలి. అట్లానే ఇంకా బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా ఎవరైతే భగవంతుడి ఆజ్ఞకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో మనం వాళ్ళని వదిలిపెట్టవచ్చు అని మనం ఇక్కడ విదురుడి యొక్క లక్షణాలను విని మనం కూడా అవి తెలుసుకోగలుగుతాం అన్నమాట, ఎలా ఉండాలి భక్తుడు అంటే. తర్వాత ఆయన వేదవ్యాసుని యొక్క సంతానం అన్నమాట విదురుడు. తర్వాత భగవంతుని యొక్క పాదాలని ఆయన ఆశ్రయించారు. తర్వాత ఆయనకి అసలు కల్మషాలే లేవు, అయినా కూడా ఆయన తీర్థయాత్రలకు వెళ్తారు. ఎందుకంటే ఈ రాజకీయ జీవితంలో ఉన్నానని ఆయనకి అదొక అసంతృప్తి అనమాట. అందువల్లే ఆయన తీర్థయాత్రలకి వెళ్తారు. మనకి చూస్తే దుర్యోధనుడు అవమానించారు, తర్వాత అందువల్ల వెళ్ళారు అని అనుకుంటాం, కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే ఇటువంటి విదురుడు లాంటి విశుద్ధ భక్తులకి, ద్వంద్వాలకి వాళ్ళు అతీతంగా ఉంటారు. ఎవరైనా మానవమానాల్ని వాళ్ళు సమానంగా చూస్తారు. అందువల్లే ఆయన వాళ్ళు అవమానించారని వెళ్ళిపోవటం లేదు, భగవంతుడి ఆజ్ఞ వాళ్ళు పాటించటం లేదు, చెప్పి చూశాడు అవలేదు, అందువల్ల తీర్థయాత్రలకు వెళ్తున్నారు. ముఖ్యంగా తీర్థయాత్రలకు వెళ్తే అక్కడ ఏమవుతుందంటే భగవంతుడి యొక్క భక్తులైనటువంటి ఋషులు ఉంటారు, వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ ద్వారా చక్కటి భగవంతుడి విషయాలు వినొచ్చు అని ఆయన వెళ్తారన్నమాట. తీర్థయాత్ర నెపంతోనే ఆయన రాజ్యం వదిలిపెట్టేసి వెళ్తారు. అప్పుడు తీర్థయాత్ర చేస్తూ చేస్తూ హరిద్వారాకి వెళ్ళారనమాట. అక్కడ ఎవరున్నారు, మైత్రేయ మహర్షి ఉన్నారు. ఆయన సందర్శించి పాదాభివందనం చేసి ఇంకా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అనేది జరుగుతుందన్నమాట. ఇంకా వాళ్ళిద్దరూ భగవంతుని యొక్క భక్తులు కాబట్టి వాళ్ళిద్దరు కలిసినప్పుడు సహజంగా భగవంతుని లీలల గురించి, భగవంతుని గుణాలు, విశేషాలు అటువంటి వాటిని వాళ్ళు మాట్లాడుకుంటారు. అవి భగవంతుడి లీలలు వినటం, చేయటం ఇదంతా దేంటితో సమానం అంటే గంగా నది స్నానంతో అంత పవిత్రమైనదనమాట. అందుకే వాళ్ళిద్దరూ ఏమి మాట్లాడుకున్నారు, వాళ్ళ సంభాషణ వినాలని ఉంది అని చెప్పి సోనకుడు సూత గోస్వామిని అడుగుతున్నారు. ఇంకా సూత గోస్వామిని కూడా ఆయన సామాన్యుడు కాదు కదా, ఆయనకు కూడా చాలా జ్ఞానం ఉంది, ఆయన గుణగణాలు ఎన్నో ఉన్నాయన్నమాట ప్రసిద్ధంగా. అందువల్లే సూత గోస్వామిని పొగుడుతూ మీరే ఇవి చెప్పగలరు, చెప్పండి వాళ్ళ మధ్య ఏ సంభాషణ జరిగింది అని అడుగుతున్నారనమాట. ఎందుకంటే మైత్రేయుడుతో అంటున్నాడు, విదురుడు అంటున్నారు అనమాట, మేము చూడని విషయాలు కూడా మీరు సందర్శించి ఉంటారు,
అందువల్ల విదురుడు మైత్రేయుణ్ణి భగవంతుడి లీల గురించి అందుకు అడుగుతున్నారు. ఈ విషయము సోనుకుడికి కూడా తెలుసు కాబట్టి సూత గోస్వామి ద్వారా వినాలని అడిగారు. ఇంకా సూత గోస్వామి జవాబు చెప్పటం మొదలు పెట్టారు. విదురుడైనటువంటి మైత్రేయుడు చెప్పిన ఆదివరాహ లీల విని ఎంతో సంతోషించారు విదురుడు. అప్పుడు ఇంకా ఏమడుగుతున్నారంటే విదురుడు మైత్రేయుడిని, ప్రజాపతుల్ని సృష్టించిన తర్వాత బ్రహ్మ ఏం చేశారు, తర్వాత బ్రహ్మ ఆదేశంతో ప్రజాపతి సృష్టి కావించారు. ఇంకో క్వశ్చన్, ఎలా విస్తరింపబడింది. చాలా క్వశ్చన్స్ అనమాట. అట్లానే ప్రజాపతులు వారి భార్యలను కూడి విస్తరించారా, లేక కర్మలయందు వారు స్వతంత్రంగా నిలిచి ఉన్నారా, లేదా వాళ్ళు సమిష్టిగా సృష్టించారా అని విదురుడు మైత్రేయుడిని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ కొంచెం మనం ప్రజాపతులు అంటే ఎవరంటే అది తెలుసుకున్నాము. అంగీరస మహర్షి, కశ్యపుడు, కతువు, దక్షుడు, నారదుడు, పులస్త్యుడు, భృగు మహర్షి, మరీచి మహర్షి, వశిష్ఠముని, వీళ్ళందరినీ ప్రజాపతులు అంటారనమాట. ఇంకా ఇప్పుడైతే ఈ విదురుడు ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, వీటిలో కొన్నిటికి ఆన్సర్లు మాత్రమే ఈ అధ్యాయంలో మనం చూస్తాము. అవేంటంటే సృష్టి అనేది భగవంతుని ద్వారా జరిగింది, దీనిని సర్గ అంటారు. ఈ యొక్క సర్గ గురించి క్లుప్తంగా చెబుతున్నారు ఆ మైత్రేయుడు విదురుడికి అనమాట. విసర్గ గురించి కూడా అడిగారు కదా విదురుడు, ఇంకా తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ సర్గ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ భౌతిక విశ్వం అనేది ఏర్పడక ముందు ఈ కారుణోదయక సాయి విష్ణు రోమాల నుండి ఆయన ఆ యొక్క విశ్వాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి అనమాట. అవి బంగారు కలర్ లో ఉంటాయి. అది ఏమవుతుందంటే ఆ భగవంతుని శక్తి ద్వారా, అమితమైనటువంటి శక్తితో అండం అనేది ఏర్పడుతుంది అనమాట. అది ఎలా అంటే క్లుప్తంగా కాలశక్తి, జీవశక్తి, ప్రధాన 23 మూలకములతో, తర్వాత ఈ మహాతత్వము, చిత్త, అహంకారం ఇవన్నీ కలిసి ఇలా శక్తివంతమైనటువంటి గోళం అనేది ఏర్పడింది అనమాట. మనకు ఆ రోజు రజనీ మాత చెప్పారు కదా, కొంచెం క్లుప్తంగా నాకు అర్థమైన వరకు చెప్తాను. మేబీ ఏమైనా తప్పులు ఉంటే మాతాజీ కరెక్షన్ చేస్తారు. ఎప్పుడైతే ఈ యొక్క కారణోదయక సాయి విష్ణు నుండి ఈ జీవాలు ఇవన్నీ కూడాను దాన్ని ఏమంటారు, సూర్యకిరణాల మాదిరిగా ఒక రేస్ లాగా వెళ్ళి ఆ రమాదేవికి అందిస్తారనమాట. సాంబు అన్నమాట. ఆయన త్రిశూలంతో కాలాన్ని పట్టుకొని ఉంటారు. రమాదేవి యొక్క నీడే వచ్చి మాయాదేవి. ఆమె ప్రధానాలో ఏవైతే ఉన్నాయో ఆ 24 మూలికలతో ఆమె ఉంటారన్నమాట. ఈ రమాదేవి ద్వారానే ఈ కాలశక్తి కానీ తర్వాత కాలశక్తిగా అది ప్రధాన అంటే ఇది ప్రకృతి యొక్క సూక్ష్మతత్వము, 24 ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా సాంబుకు చేరుతాయి. వీళ్ళు ఈ మాయాదేవి వచ్చేసి యోని రూపంలో, తర్వాత సాంబ వచ్చి లింగ రూపంలో, వీళ్ళు ఒక మేఘంలో కలుస్తారు. కలిసినప్పుడు ఈ యొక్క మహాతత్వ అనేది ఏర్పడుతుందన్నమాట. ఏదైతే ఈ మహాతత్వం ఉందో దీనికి ఈ కారణోదయక సాయి విష్ణువు నుండి నీకు టచ్ అవ్వగానే అప్పుడు ఈ ఒక శక్తివంతమైనటువంటి గోళంగా అవుతుంది. అయిన తర్వాత ఒక 5 అంశాలతో కూడినటువంటి 4 సమూహాలు అనేవి సృష్టింపబడతాయి. ఒక సమూహం ఏంటంటే భూమి, జలము, అగ్ని, వాయువుగా. ఒక సమూహం అంటే సర్కిల్ అనుకోవచ్చు. రెండోది వచ్చి తన్మాత్ర అని పిలువబడే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అని సూక్ష్మ అంశాలతో అవి ఉంటాయి. అంశం వచ్చేసి మూడో సర్కిల్ జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు ఇవన్నీ వస్తాయి. 4వ లేయర్ లో వచ్చేసి వాక్కు, హస్తాలు, పాదాలు, వాయువు, జననేంద్రియాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట. ఏర్పడి ఇంకా అవి అలాగే ఉంటాయి అన్నమాట.
ఆ ఎప్పుడైతే ఈ గర్భోదక సాయి విష్ణు ఆ బంగారు ఎగ్గులోకి వెళ్తారో అప్పుడే అవి చైతన్యవంతం అవుతాయి. ఈ ఎగ్గు, ఈ శక్తివంతమైన ఎగ్గు, ఆ అది అండము 1000 సంవత్సరాలు ఆ కారణ ఉదయకంలో అలా తేలాడుతూ ఉంటుంది. అప్పుడు వెళ్తారనమాట గర్భోదక సాయి విష్ణు. ఎప్పుడైతే ఈ దేవతలందరూ ప్రార్థిస్తారు కదా, వాళ్ళకి ఏమి పని లేక, అప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత అప్పుడు అది చైతన్యవంతం అవుతుంది అనమాట. ఆ అప్పుడు వెళ్ళిన తర్వాత గర్భోదయ సాయి విష్ణువు ఏం చేస్తారంటే ఆయన స్వేదాన్ని ఆ గోళంలో 3 వంతులు నింపేస్తారు. నింపి దానిలో హాయిగా శయనిస్తారనమాట. తర్వాత గర్భోదయ సాయి విష్ణు నుండి ఒక కమలము ఉద్భవిస్తుంది. దానిలోనే అనేక జీవులు ఉంటారనమాట. ఆ జీవుల్లోనే ఒక తొలి జీవి అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా ఉన్నారనమాట. ఈ యొక్క కమలంతో ఉన్నటువంటి స్వామిని హిరణ్య గర్భ అని కూడా పిలుస్తారు. ఈ హిరణ్య గర్భంలోనే అన్ని జీవులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ తిరిగి ఇంకా స్వామి ఏం చేస్తారంటే ఈ క్షీరోదయక సాయి విష్ణు రూపంలో బ్రహ్మదేవుడి యొక్క హృదయంలోకి ప్రవేశిస్తారనమాట. ఎప్పుడైతే బ్రహ్మ హృదయంలోకి వెళ్ళారో అప్పుడు బ్రహ్మదేవుడికి మేధస్సు వస్తుంది, శక్తి కూడా వస్తుంది అనమాట. అందుకే అప్పుడు ఇంకా ఆయన ఈ యొక్క సృష్టి అనేది విసర్గ అనేది చేయగలుగుతాడు. మనకి సృష్టి స్థితి లయ ఉన్నది కదా, లయ అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి వస్తుంది. ఎప్పుడైతే ఈ బ్రహ్మ సృష్టించేటువంటి విసర్గకు ముందు ఎట్లా ఉందో విశ్వము, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అట్లానే బ్రహ్మదేవుడు విసర్గ అనేది చేస్తారన్నమాట. తర్వాత ఇంకా ఇదంతా కూడా భగవంతుడి యొక్క క్షీరోదయక స్వాయు విష్ణు రూపంలో బ్రహ్మదేవుడిలోకి వెళ్ళటం వల్లే ఆయనకి ఆ శక్తి, ఆ మేధస్సు వచ్చింది. తర్వాత ఇంకా బ్రహ్మదేవుడి నీడ ద్వారా 5 రకాలైనటువంటి అజ్ఞాన పొరలు అనేవి సృష్టించబడినాయి. వాటి పేర్లు తామిశ్ర, అందమిశ్ర, తమస్సు, మోహము, మహామోహము, ఇలాంటివన్నీ వచ్చినాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తాడు బ్రహ్మ, దేహాన్ని వదిలేస్తారు. దేహం వదిలేయటం అంటే ఆయన శరీరం వదిలేయటం అని కాదు, ఈ యొక్క లక్షణాలని వదిలిపెట్టారనమాట. వదిలిపెట్టినప్పుడు దాని ద్వారా ఎవరు వస్తారంటే యక్షులు, రాక్షసులు అనేవాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు ఎట్లా అంటే రాత్రి రూపంలో ఉంటారు. వాళ్ళకి ఆకులు దప్పుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. తర్వాత కనికరం అనేది కూడా ఏమీ ఉండదు. ఆ ఆకులు దప్పులతో బ్రహ్మదేవుణ్ణి తినటానికి వాళ్ళు వెంట పడతారనమాట. బ్రహ్మదేవుడు ఏంటి వీళ్ళు ఇంత మూర్ఖంగా ఉన్నారు, నేను మీ తండ్రి లాంటి వాడిని, నన్ను తినటానికి వస్తున్నా. వాళ్ళలో కొంతమంది ఆయన్ని తినండి తినండి అంటారు. ఆ తినండి తినండి అన్న వాళ్ళని యక్షులు అంటారు. రక్షించద్దు రక్షించద్దు బ్రహ్మదేవుణ్ణి అని ఎవరైతే అంటున్నారో వాళ్ళని రాక్షసులు అంటారనమాట. ఇది 19వ శ్లోకం నుండి ఇంకంతా విసర్గ అనేది మనం చూస్తున్నాము. తర్వాత ఆ సత్వగుణం, ఈ సత్వగుణం ఏదైతే ఉందో దాని నుండి దేవతలు అనే వాళ్ళు వచ్చారు. వీళ్ళు కూడా సత్వగుణమే కలిగి ఉంటారన్నమాట. ఇంకేంటంటే ఈ బ్రహ్మ తేజోమయమైనటువంటి ఈ పగటి రూపంతో వీళ్ళు బయటకు వచ్చారనమాట. తర్వాత ఇంకా బ్రహ్మదేవుడి యొక్క జంగములు అంటే పిరుదులు అనమాట. వాటి నుండి దానవులు అనేవాళ్ళు వచ్చారు. వీళ్ళ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయనంటే వీళ్ళకి మైథున ప్రియులు, కామతురాలు అనమాట. అమితమైన కామవాంఛ ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళకి. అందువల్లే వీళ్ళు బ్రహ్మదేవుడితోనే సంభోగించాలని ఆయన వెంట పడతాడు. ఆయన ఫస్ట్ నవ్వుకుంటారు. నవ్వుకొని ఇంకా వాళ్ళ నుండి ఆయన తప్పించుకోలేక శ్రీహరినే ఆశ్రయిస్తాడనమాట బ్రహ్మదేవుడు. మనకి దీన్ని బట్టి ఎప్పుడే ఎవరైతే విసర్గాన్ని చేస్తున్నారో ఆయన కూడా శ్రీహరినే ఆశ్రయించాల్సి వచ్చింది ఆయనకి ఇబ్బంది వచ్చినప్పుడు. ఎందుకంటే ఆయన పిరుదుల నుండి వచ్చిన దానవుల నుండి ఆయనే రక్షించుకోలేకపోయాడు. దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది కారణం ఎవరు, వీళ్ళందరికీ అధికారి ఎవరంటే కృష్ణ అన్నమాట. ఇంకా తర్వాత 30-37 శ్లోకాలలో ఈ యొక్క దానవులు ఏమనుకుంటారంటే
సంధ్యా సమయాన్ని చూసి ఒక అందమైన స్త్రీగా వాళ్ళు భావిస్తారు. భావించి వాళ్ళు చాలా వికృతంగా ప్రవర్తిస్తారు అన్నమాట. ఆ, ఆమెని అంటారనమాట, నీ అందంతో మమ్మల్ని ఎక్కువ బాధిస్తున్నాము, మాతో రమించు అని ఆ సంధ్యారాణిని ఒక స్త్రీగా భావించి ఆమె వెంబడబడతారనమాట. తర్వాత ఇంకా 38 39 శ్లోకాల్లో బ్రహ్మదేవుని నుండి, ఆయన కాంతి నుండి ఎవరు వస్తారంటే గంధర్వులు అప్సరసులు అనేవాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎంతో అందంగా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు అందాన్ని చాలా ఆస్వాదిస్తారనమాట. ఏదైనా అందంగా అంటే వాళ్ళు ఇష్టపడతారనమాట. వీళ్ళకి ఇంకా ఏంటంటే సంగీతం అన్నా నాట్యం అన్నా ఇలాంటి కళ్ళంటే వాళ్ళకి ఎంతో ఇష్టం అన్నమాట. వీళ్ళు సృష్టించబడిన స్త్రీలు, వీళ్ళ యొక్క స్థితులు ఎట్లా ఉంటాయంటే బ్రహ్మ చంద్రకాంత రూపమును వదిలిపెట్టారు కదా, దానిని ఈ గంధర్వులు గ్రహించారనమాట. వీళ్ళు అందంగా ఉంటారు, అందాన్ని కూడా చాలా ఇష్టపడతారు ఈ గంధర్వులు. తర్వాత బ్రహ్మదేవుడి యొక్క బద్ధకం నుండి భూత పిశాచాలు అనేవి వచ్చినాయి అన్నమాట. వీళ్ళ రూపం ఎట్లా ఉంటుందంటే వీళ్ళు జుట్టంతా విరగబోసుకొని ఆ శరీరం మీద వస్త్రాలు లేకుండా ఉంటారు. అట్లా ఉండి బ్రహ్మదేవుడికి ఎదురుగా వెళ్ళి నిలబడతారు. అప్పుడు బ్రహ్మదేవుడే కళ్ళు మూసుకుంటారు అన్నమాట. ఆ తర్వాత వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఎప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఎక్కడ ఉంటుందో వాటి మీద వాళ్ళు దాడి చేస్తూ ఉంటారు. ఎప్పుడు నిద్రమత్తుతూ ఉంటూ చంగగార్చుకుంటూ ఉన్న వారి మీద వీళ్ళు దాడి చేస్తారనమాట. ఆ దాడి చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఉన్మాదులుగా అవుతారు. మనం కొంతమంది చూస్తూ ఉంటాం కదా, ఒక మందమతులుగా ఉండి అట్లా. ఎందుకు అంటే ఇలాగా భూత పిశాచాలు పట్టడం వల్లే అవుతాయన్నమాట. తర్వాత బ్రహ్మదేవుడి యొక్క అగోచర రూపం, శక్తి, వీటి ద్వారా ఎవరు వస్తారంటే పితృదేవులు సాధ్యులు అనేవాళ్ళు వచ్చారనమాట. ఈ సాధ్యులు అనేవాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారంటే బ్రహ్మ నాభి నుండి వచ్చారు. మనం వీళ్ళని చూడలేము. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే పైలోకాలలోనే ఉంటారనమాట. వీళ్ళ యొక్క స్థితి ఏంటంటే మనం భూలోకంలో మీరు విని ఉంటారు, శ్రాద్ధ కర్మలు అనేవి చేస్తూ ఉంటాం కదా. చనిపోయిన వాళ్ళ కోసం మనం తద్దినాలు పెట్టడం ఇలాంటివి ఇళ్లలో చూస్తూ ఉంటాం. ఎందుకు చేయాలనే క్వశ్చన్కి ఆన్సర్ ఇదన్నమాట. అవి చేసినప్పుడు ఈ యొక్క కర్మలను వాళ్ళు స్వీకరిస్తారనమాట. ఈ శ్రాద్ధ కర్మల్లో జరిగేతున్న కైంకర్యాలంటిని వాటిని స్వీకరిస్తారు. స్వీకరించి ఆ ఆ వంశం వృద్ధి అవటానికి వీళ్ళు ఆశీర్వదిస్తారనమాట. ముఖ్యంగా మనం పెట్టే ఏ తద్దినాలైనా ఏవైనా కూడాను ఆ, వాటిని చూసి వాటికి గుడ్ రిజల్ట్ ఇచ్చేది ఎవరంటే పితృదేవతలే అన్నమాట. ఆ చేసి బ్రహ్మ యొక్క అంతర్ధానం అని తెలియబడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపం. దాని నుండి ఎవరు వస్తారంటే సిద్ధులు విద్యాధరులు అనే వాళ్ళు వచ్చారనమాట. వీళ్ళని కూడా మనం చూడలేము. వాళ్ళు మన ఎదురుగా ఉన్నా మనం చూడలేము. ఇలాంటివి ఎట్లా వచ్చినాయంటే ఈ బ్రహ్మదేవుడి యొక్క అంతర్ధానం అనే దాని ద్వారానే వీళ్ళకి ఈ శక్తి అనేది వచ్చిందనమాట. తర్వాత 45వ శ్లోకంలో బ్రహ్మ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని తనే ఆనందిస్తాడు. ఎంత అందంగా ఉన్నానో ఏమో అట్లా ఆనందిస్తారనమాట. ఆనందిస్తే అప్పుడు ఎవరు వస్తారు? కింపురులు కిన్నెరులు అనేవాళ్ళు వచ్చారనమాట. వీళ్ళు ఏంటంటే ఆ వీళ్ళ భార్యలతో కలిసేసి ఉషకాలం అని, అంటే మనం బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున ఆ టైంలో బ్రహ్మదేవుణ్ణి వీళ్ళు ప్రతిరోజు కూడా కీర్తిస్తూ ఉంటారట, ఈ కిన్నెరులు కిప్పురుషులు. సర్గ అనేది త్వరగా జరగకపోవటంతో రోషం వస్తుంది బ్రహ్మదేవుడికి. రోషం వచ్చి ఒళ్ళంతా ఇట్లా విరుచుకున్నట్టు చేసేస్తాడనమాట. అప్పుడు ఆయన శరీరం నుండి వెంట్రుకలు రాలి పడతాయి. వాటి నుండి ఏమొస్తాయి? సర్పాలు అనేవి వచ్చినాయి. ఆ తర్వాత ఒక్కసారి ఇట్లా ఒళ్ళు ఇలా ముడుచుకొని శరీరంలో పార్ట్స్ అన్ని ఇట్లా ముడుచుకొని ఉన్నప్పుడు అది ఒక పడగలు కలిగినటువంటి నాగుపాముగా అవి వచ్చినాయి అన్నమాట. ఇవి చాలా విషపూరితమైన మాట. అంతేకాకుండా వీటి గుణము, వీటి లక్షణము, వీటి స్థితి కూడా క్రూరత్వంగా ఉంటాయి. మనం పాముకు పాలు పోసి కరవద్దు కాటేయద్దు అంటే అదేం ఊరుకోదు.
ఎందుకంటే అది క్రూరత్వమైనటువంటి లక్షణంతో ఉంటుంది కాబట్టి. అది ఈ శ్లోకంలో చూసాం. తర్వాత 48వ శ్లోకంలో బ్రహ్మ తను మొదలు పెట్టినటువంటి పూర్తి అయిపోయింది. అప్పుడు ఆయనకు మనసు చాలా హ్యాపీగా అనిపించి ఆయన అనిపిస్తుంది. అప్పుడు ఆ మనస్సు నుండి మనువుని సృష్టించారనమాట. ఆ బ్రహ్మదేవుడి యొక్క మనసు నుండి వచ్చారు మనము. ఈయన యొక్క స్థితి ఏంటంటే విశ్వపు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈయన పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా 50 శ్లోకంలో ఎప్పుడైతే బ్రహ్మ మనువులకు మానవ రూపం ఇచ్చాడో అది చూసి దేవతలందరూ కూడా గంధర్వులు బ్రహ్మదేవుణ్ణి ప్రశంసిస్తారు. ఎందుకు మనువుని సృష్టించినప్పుడు దేవతలు బ్రహ్మదేవుని ప్రశంసించడం అంటే 51వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమిటంటే బ్రహ్మదేవుడు మనవులను యజ్ఞ విధానంతో పాటు సృష్టించారు. అప్పుడు ఏమైతుంది, వాళ్ళు యజ్ఞాలు చేస్తారు కదా, ఆ యజ్ఞంలో వచ్చినటువంటి ఆవిర్భావాన్ని వాళ్ళు పొందుతారు. దానివల్ల వాళ్ళకి ఎంతో సంతోషం అనేది కలుగుతుంది. అందువల్లే వీళ్ళందరూ కూడాను బ్రహ్మదేవుణ్ణి కీర్తిస్తున్నారు. ఓ విశ్వకర్త, మీరు బహు చక్కని పని చేశారు అని ఆయన కీర్తించారనమాట. మనం ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడే చెప్తున్నారు ఏమనంటే భోక్తారం యజ్ఞ తపస్య అని. అంటే కృష్ణుని ప్రీతి కోసమే మన యజ్ఞాలు చెయ్యాలి, దేవతల కోసం కాదు. కానీ స్టార్టింగ్ లో మనం ఈ యజ్ఞాలు చేస్తూ ఉండటం వల్ల క్రమంగా క్రమంగా ఏమవుతుందంటే ఆత్మానుభవ స్థితికి అనేది మనం ఉద్ధరింపబడతాం అన్నమాట. క్రమంగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనమే చూడండి, ఇస్కాన్లోకి రాకముందు ఒక కోరికతో ఒక దేవుడికి అది చేస్తేనే అవుతుంది అట్లాగా ఉన్న స్థితి నుండి నెమ్మదిగా మనం మన శిక్షా గురువులు చెప్తున్న క్లాస్ని బట్టి భగవద్గీతలో భాగవతంలో విషయాలను బట్టి మన క్రమంగా మనకు నిజాలు తెలిసినాయి. వీ దేవతలకు శక్తి ఇచ్చేది కూడా కృష్ణ భగవంతుడే, ఆయన నుండే ఇవి జరుగుతున్నాయి. ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగస్తులకి కొన్ని పనులు అప్పజెప్పినట్టు ఆయన అప్పజెప్పారు. మన పనులు ఏవైతే చేస్తున్నారో ఆ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి మనం పనులు చేయించుకోవటమే. కానీ ఆ ఉద్యోగ ఆ శక్తి అనేది భగవంతుడి నుండి వచ్చింది అనేది మనం గ్రహించుకున్నాం కదా. అట్లని యజ్ఞాలు అనేది చేస్తుండగా వాళ్ళకి ఆత్మానుభవ స్థాయి అనేది వాళ్ళు చేరుకోగలుగుతారు అనమాట. అంతేకాకుండా వాళ్ళ భౌతిక కోరికలు కూడా తీరుతాయి. స్టార్టింగ్ ఎవరమైనా అంతే కదా, భౌతిక కోరికలతోనే దేవుడి దగ్గరికి వెళ్తాము. ఎవరో మహానుభావులు ఉంటారు, ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి ఇష్టపడి ఆయన పాదాల నుండి మొదటి భక్తి సాధన చేసేవాళ్ళు. ఈ విషయం కృష్ణ భగవంతుడే రూఢి చేశారు మనకు. తర్వాత 52, 53 శ్లోకాలలో అనేవాళ్ళు సృష్టించబడ్డారనమాట. బ్రహ్మలో ఉన్నటువంటి లక్షణాలు ఏంది, ఈ లక్షణాల ద్వారా ఒక్కొక్క ఋషి అనేవాళ్ళు వచ్చారనమాట. ఆయన లక్షణాలు ఏంటంటే తపస్సు, సమాధి, యోగము, అసాధారణ శక్తి, ఆరాధన, వైరాగ్యం, ఇవన్నీ ఆయనకున్నటువంటి లక్షణాలు అన్నమాట. ఎప్పుడైతే మహర్షులు సృష్టించారో ఒక్కొక్క తనయుడికి ఒక్కొక్క లక్షణం అనేది ఈయన ఇచ్చారనమాట. అంటే తపస్సు అనే లక్షణం ఉన్న భాగం నుండి ఒక ఋషి అనే వచ్చారనమాట కొడుకు రూపంలో. అలా అర్థం చేసుకోవాలి. ఇంకా శ్రీల ప్రభుపాద గారు ఈ యొక్క బ్రహ్మ లక్షణాలలో వైరాగ్యం అనేది తీసుకొని మనకు భాష్యంలో చక్కగా వివరించారు ఇంపార్టెంట్ గా. అంటే వైరాగ్యం అంటే ఇంద్రియ భోగాలు లేనటువంటి స్థితి, మనకి మన ఇంద్రియాల తృప్తి కోసం చేసుకుండే స్థితి అని కాదు. ఎవరైతే ఇంద్రియాలను తృప్తి కోసం పరుగులు తీస్తూ ఉంటారో వారికి ఆధ్యాత్మిక అనుభూతి అనేది ఉండదు అనమాట. వైరాగ్యం అంటే ఇంద్రియాల భోగాను కోసం మనం పని ఎప్పుడైతే చేసుకోకుండా ఉంటామో అదే వైరాగ్యం అనమాట. ఇప్పుడు మనం కాకరకాయ తింటూ తీయగా ఉండాలి అనుకుంటే తీయగా అవుతుంది, అవదు కదా. ఎందుకంటే అలానే మనం ఈ భౌతిక ఇంద్రియ ప్రీతి కోసం పని చేస్తూ నేను ఆధ్యాత్మికంగా ఉండాలి, నేను భగవంతుని చేరాలి అంటే అది అవదు. అది ఇక్కడ మనకు ప్రభుపాద గారు చెప్తున్నారు.
మనకి ఇంకొకటి ఏంటంటే మనకు ఉన్న 4 సూత్రాలు పాటిస్తూ ఉంటే అప్పుడు అది తపస్సులాగా పనిచేస్తుంది. మనకి ఇస్కాన్లో 4 ముఖ్యమైన సూత్రాలు అవి ఏంటంటే అక్రమ సంబంధం ఉండకూడదు, మాంసాహారం తీసుకోకూడదు, మత్తు పదార్థాలు అనేవి స్వీకరించకూడదు, ఆ తర్వాత జూదం ఆడకూడదు. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ పాటిస్తూ ఉంటే అప్పుడు క్రమక్రమంగా మనము ఈ భౌతిక విషయాల ఆకర్షణ నుండి తగ్గిపోతుంది. మనం ఇప్పుడు పాటించే వాళ్ళకి ఇవి కష్టం కాకపోయినా ఎప్పుడైతే ఇలాంటి చెడ్డ అలవాట్లు ఉన్నాయో వాటి నుండి బయటికి రావాలంటే చాలా టఫ్ అన్నమాట. వాళ్ళు చాలా కష్టం. అది వాళ్ళకి తపస్సులాగా ఉంటుందన్నమాట. అంత అలా పాటిస్తూ ఉంటే క్రమంగా వాళ్ళు ఈ భౌతిక విషయాల మీద నుండి ఆకర్షణ అనేది తగ్గిపోతుంది. ఇది ఒక్కసారిగా రాదు, సాధనతోనే వస్తుంది. అందుకే వీటిని 4 వైరాగ్య సూత్రాలని అంటారు. ఈ రీతిగా పాటిస్తే భక్తిగా భగవంతుని యందు మనం సంలగ్నం చేస్తే అప్పుడు ఆధ్యాత్మిక అనుభూతి అనేది కలుగుతుంది. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీరు